మీకందరికీ తెలంగాణ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ఏర్పాటే, ఈ రాష్ట్రము, ఈ ప్రజల యొక్క పోరాటమే ఉద్యోగ నియామకాల కోసం జరిగిన పోరాటం. తెలంగాణ అనే పదం ఎప్పుడు వినిపించినా తెలంగాణకు పర్యాయ పదం నిరుద్యోగ సమస్య. ఆ నిరుద్యోగ సమస్యల నుంచి పుట్టుకొచ్చిన భావోద్వేగమే తెలంగాణ ఉద్యమం. అందుకే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో సామాజిక సమస్యల మీద, సామాజిక రుగ్మతల మీద, రైతు కూలీల యొక్క ఆకాంక్షల మీద ఆలోచన చేసి వేలాది మంది విద్యార్థులు ముందు భాగాన నిలబడి పోరాటం చేయడంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అందులో చాలామంది మీ సహచరులు కావచ్చు, మన పిల్లలు చాలామంది త్యాగాలు చేసి ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ యువకుల సమస్య పరిష్కరించడం అనేది మొదటి ప్రాధాన్యత. అందులో భాగంగానే డిసెంబర్ 3 నాడు 2023 ఫలితాలు వస్తే డిసెంబర్ 7 నాడు మేము బాధ్యతలు చేపట్టి 90 రోజులలో 30,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఎవరికైనా అనుమానం ఉంటే లెక్క పెట్టుకోండి అని చెప్పి ఎల్బీ స్టేడియంలో ఎన్నికైన అభ్యర్థులతో పాటు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తూ 90 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడే వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రమాణం చేయించి ఉద్యోగ పత్రాలు 90 రోజుల్లో 30,000 ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి తెలంగాణ నిరుద్యోగ యువత ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందో